హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి గుంటూరు గోంగూర రెసిపీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా బాగునిద్ది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో అనేది చెప్పడం మర్చిపోవద్దు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఆ కారమే అండి. కారము వెల్లుల్లినే వేస్తాం దాంట్లో అయితే. ఇంకా సెపరేట్గా వేరే ఏమి ఉండదు. ఈవెన్ జీలకర్ర కూడా వేయరు. ఇంకా ఓన్లీ కారము వెల్లిపాయి. మనం కడిగి శుభ్రంగా డ్రై చేసిన గోంగూరనైతే కొంచెం ఆయిల్లో తాలింపు గింజలు వేసిన తర్వాత అయితే బాగా ఫ్రై చేయాలి. ఇంకా దానిలో వాటర్ అంతా అయిపోయి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారము ఉప్పు అయితే వేసేయాలి. ఇంకా అది కొద్దిసేపు అలా తిప్పుతూ బాగా రోస్ట్ చేస్తూ ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పటి వరకు కూడా అలాగే ఉంచాలి. ఇంకా అంతే, కరెక్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి.